తెలంగాణలో ఆసరా పెన్షన్లలో 2 లక్షల మందికి పైగా అనర్హులు ఈ పింఛన్ని పొందుతూ ఉన్నారని 1175 కోట్ల రూపాయల మేర నిధులు ఈ అనర్హులు ఆసరా పెన్షన్గా తీసుకోవడం జరిగిందని, ఇలాంటి వారిని గుర్తించి ఆసరా పెన్షన్లు రద్దు చేయడమే కాకుండా ఇలాంటి వారికి నోటీసులు ఇచ్చి వారి పెన్షన్ ఎంతకాలం పొందారో ఆ డబ్బును కూడా రికవరీ చేస్తామంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన నిర్ణయం మేరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు ఆసరా పెన్షన్లపై ఎంక్వైరీ చేస్తున్నారా, అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చి వారి పెన్షన్లు రద్దు చేస్తూ ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తూ ఉందండి. ఎందుకంటే మనకు నిన్ననే పానగల్లో దాదాపు 46 మంది ఆసరా పెన్షన్లు రద్దయినట్టు వార్త రాగా, తాజాగా మనకు నిజామాబాద్ జిల్లాలోనే 410 ఆసరా పెన్షన్లు రద్దు చేసి ఈ మేరకు వారు అనర్హులని వారికి నోటీసులు ఇచ్చి వారి నుంచి 2,68 లక్షల ఆసరా పెన్షన్ని రికవరీ చేస్తామంటూ అధికారులు తెలియజేయడంతో ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరాలో అనర్హుల గుర్తింపు అనేది వేగంగా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్లు కావచ్చు, అనర్హుల వివరాలు కావచ్చు, ఏ సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా వెనువెంటనే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఆసరా పెన్షన్లకు సంబంధించి అనర్హులను ఎలా గుర్తిస్తున్నారు, ఏ విధంగా గుర్తిస్తున్నారు, వారికి ఏ విధంగా నోటీసులు ఇచ్చి ఈ మేరకు గతంలో వారు పొందిన పెన్షన్ ని రికవరీ చేస్తున్నారు, తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. కనుక మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక విషయంలోకి వెళ్తే, నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న అనర్హులపై ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొరడా జులిపిస్తోందండి. గత కొంతకాలంగా తెలంగాణలో లక్షలాది మంది అనర్హులు ఆసరా పెన్షన్ డబ్బులు పొందుతూ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసి వారు పెన్షన్ పొందుతూ కూడా ఈ ఆసరా పెన్షన్లు పెట్టుకుని వారు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్టు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయి ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారి కుటుంబాల్లోని వ్యక్తులు కూడా ఈ మేరకు ఆసరా పెన్షన్ పొందుతున్నట్టు అధికారులు గుర్తించి ఈ మేరకు జిల్లాల్లో 410 మంది అనర్హులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు ఈ అనర్హుల విషయమై లేఖలు రాయడం కూడా జరిగింది. అయితే మనకు ఈ అనర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే, ఈ మేరకు మీరు స్క్రీన్ మీద కూడా వార్తను చూడవచ్చండి. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు చాటుగా సామాజిక భద్రత పింఛన్ పొందుతూ ఉన్నారు. అలాంటి వారి గుట్టు రట్టయింది. సాంకేతిక పరిజ్ఞానంతో అలాంటి వారిని గుర్తించిన ప్రభుత్వం జిల్లాల్లో 410 మందికి పెన్షన్లు నిలిపివేసింది. పింఛన్ డబ్బులు విత్డ్రా చేసుకోకుండా వారి బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇన్ని రోజుల పాటు పొందిన పింఛన్ డబ్బులు రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మండలాల వారీగా డేటాను తీశారు. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్న వారి ఎంపీడీఓ ఆఫీసులకు లేఖలు రాయడం జరిగింది. వారి నుంచి డబ్బులు తిరిగి రాబట్టాలని లేఖల్లో పేర్కొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 410 మందిని గుర్తించామని, వీరి నుంచి 268 కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సిందని, త్వరలోనే ఎంపీడీఓలు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయనున్నారని, తద్వారా ఈ సొమ్మును రికవరీ చేయనున్నారని మనకి ఈ మేరకు వార్త అయితే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందుతూ రిటైర్ అయి అలాంటి వారు వేరే చోట పనిచేస్తూ అక్కడ ఈ ఆసరా పెన్షన్ పొందుతున్నట్టు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా వారి కుటుంబంలోని సభ్యులు ఈ ఆసరా పెన్షన్ పొందుతున్నట్టుగాను మనకు ఇక్కడ అధికారులు ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి కుటుంబాలనే కాకుండా ఈ మేరకు అనేక మంది పెద్ద ఎత్తున ఆస్తి పరులు, అంటే జిఎస్టీ కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, పెద్ద వ్యాపారాలు చేసేవారు, భారీ స్థాయిలో భూములు, రియల్ ఎస్టేట్ చేసేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి కుటుంబాల్లో కూడా ఈ ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి అనర్హులకు ఆసరా పెన్షన్ని రద్దు చేసి వారి నుంచి సొమ్మును రికవరీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ మేరకు ఇంటింటి విచారణ చేయకుండానే ఈ అనర్హులను ఏ విధంగా ప్రభుత్వం గుర్తిస్తుందంటే దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు వార్తలు ఇచ్చారండి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు
ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతూ ఆయా వివరాలు ట్రెజరీ శాఖలో నమోదై ఉంటాయి కనుక వారి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా ఎక్కడెక్కడ చేయూత పెన్షన్ పొందుతున్నారో గుర్తించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉద్యోగ విరమణ చేసిన ప్రతి నెల సర్కారు నుంచి పెన్షన్ పొందేవారు చేయూతకు అనర్హులు. కానీ జిల్లాలో మాత్రం అనర్హులు చేయూత పెన్షన్ పొందుతూ ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమండి. ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతూ ఉన్నారో అలాంటి వారి ఆధార్ కార్డు నెంబర్ని అధికారులు స్క్రూనిటీ చేస్తారు. ఈ మేరకు మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అలాగే ధరణికి సంబంధించిన సమాచారాన్ని కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం కావచ్చు తీసుకొని ప్రభుత్వ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉంటుంది, వారి దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. ఈ యొక్క ఆధార్ నెంబర్ని అందులో ఎంటర్ చేయగానే ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి సమాచారాన్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ పెద్ద పెద్ద బిల్డింగులుండి ఎక్కువగా కరెంటు మీటర్లున్నా, కార్లున్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా, సేల్స్ ట్యాక్స్ కడుతున్నా, అలాగే లాయర్లు అయ్యుండి, ఇంజనీర్లు అయ్యుండి, లేక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నవారు లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్న కుటుంబ సభ్యులు ఈ ఆసరా పెన్షన్ కనుక పొందుతూ ఉంటే అలాంటి వారి వివరాలన్నీ కూడా అక్కడ బయటపడడం జరుగుతుంది. ఈ మేరకు అధికారులు ఈ లబ్ధిదారులకు మీరు ఈ కారణంతో అనర్హులు అంటూ వారికి నోటీసులు ఇచ్చి ఆ పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఏ విధంగా జిల్లాల్లో, మండలాల్లో నోటీసులు ఇచ్చారంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాల్లో, ఒక నగర పాలక సంస్థ, 3 పురపాలక సంస్థల్లో కలిపి 410 మందికి అక్రమంగా పింఛను పొందుతున్నట్టు గుర్తించి వీరికి నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో డబ్బు రికవరీ చేయడానికి అధికారులు అయితే కార్యాచరణ మొదలుపెట్టారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతూ అనర్హులుగా ఉన్నారో అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం రద్దు చేసి, అంతేకాకుండా వారి నుంచి డబ్బును రికవరీ చేసే ప్రక్రియను కూడా చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.